జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ఈసారి పండుగ సీజన్లో వస్తు గిరాకీ భారీగా పెరగవచ్చని కంపెనీలు ఆశాభావంగా ఉన్నాయి. ఊపందుకోనున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల సంస్థలు తయారీని 25% వరకు పెంచినట్లు తెలిసిందే. వస్తువుల తయారీకి అవసరమైన విడిభాగాల సమీకరణను సైతం గణనీయంగా పెంచాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పుంజుకోనున్న వస్తు గిరాకీ క్రిస్మస్ వరకు కొనసాగవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు. సాధారణంగా కంపెనీలు పండుగ సీజన్ కోసం ఆగస్టు, సెప్టెంబర్లోనే ఉత్పత్తి పెంచుతాయి. అక్టోబర్, డిసెంబర్ కాలంలో తమ పూర్తి తయారీ సామర్థ్యంతో 50 నుంచి 70% మాత్రమే వినియోగించుకుంటాయి. అధిక గిరాకీకి అనుగుణంగా సరఫరా చేసేందుకు ఈసారి ఏడాది చివరి వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని 100% ఉపయోగించుకోవాల్సి రావచ్చని చాలా వరకు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 32 అంగుళాల కంటే అధిక సైజున్న టీవీలకే డిమాండ్ అధికంగా ఉంది. అన్ని సైజుల టీవీలు, ఏసీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. దీంతో బడా సైజు టీవీల ధరలో కనీసం 2,000 తగ్గవచ్చన్న అంచనాలున్నాయి. కాబట్టి ఈ పండుగ సీజన్లో వీటి విక్రయాలు ఊపందుకోవచ్చన్న అంచనాలున్నాయి. భారీ టీవీల స్టాక్ను ఇప్పటికే సిద్ధం చేసుకున్న కంపెనీలో వచ్చే 2-3 నెలల్లో భారీగా లబ్ధి పొందనున్నాయని నిపుణులు అంటున్నారు. 43 అంగుళాలు ఆపై సైజ్ టీవీల ఉత్పత్తిని 20% పెంచినట్లు చెబుతున్నారు. జీఎస్టీ తగ్గింపుతో తమ టీవీల ధరలను 8 నుంచి 10% మేర తగ్గించనున్నట్లు సోనీ ఇండియా తెలిపింది. సాధారణంగా ఏసీల విక్రయాలు ఫిబ్రవరి నుంచి ఊపందుకుంటాయి. వీటిపై జీఎస్టీ గణనీయంగా తగ్గడంతో కస్టమర్లు ఈ పండుగ సీజన్లోనూ ఏసీ కొనుగోళ్లకు ప్రాధాన్యమిచ్చే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. దీంతో పాటు టెక్స్టైల్ రంగంలో జీఎస్టీ తగ్గింపు ద్వారా కాటన్ ఉత్పత్తుల ఉత్పత్తి 10% పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని కార్లపై జీఎస్టీ 28%గా ఉంది. కాగా 4 మీటర్ల లోపు వాహనాల విభాగంలో 1200 సీసీ వరకు పెట్రోల్ కార్లు, 1500 సీసీ వరకు డీజిల్ కార్లపై జీఎస్టీని 18%కి తగ్గించారు. దీంతో పండుగ సీజన్లో చిన్న కార్లు, హ్యాచ్ బ్యాక్లు, కాంపాక్ట్ ఎస్యూవీల కొనుగోళ్లు అనూహ్యంగా పెరగవచ్చని వాహన తయారీ సంస్థలు భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా కంపెనీలు ఈ మోడళ్ల ఉత్పత్తిని ఇప్పటికే పెంచినట్లు తెలుస్తోంది. పన్ను భారం తగ్గడంతో చిన్న హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయాలు 10% వరకు పెరగవచ్చని, ఈ ఏడాది ఇండస్ట్రీ విక్రయాల వృద్ధి 7 నుంచి 8%కి పెరగవచ్చని మారుతి భావిస్తోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కార్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగనుందని, అధిక గిరాకీ వచ్చే 2 నెలల పాటు కొనసాగవచ్చని కార్ల విక్రయ కంపెనీలు భావిస్తున్నాయి.